వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎర్రాబత్తుల గోవిందనాయుడు. మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్. వైసీపీ రాదని గ్యారెంటీ ఇవ్వండి, ఈసారి రైతుల వంతు. జపనీస్ బాబా వంగాపై చర్చ. ఏపీ రాజధాని అమరావతిలో ఒకంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పైకి అంతా బాగుందని చెబుతున్నా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కావచ్చు, లేదా రైతులను అదృశ్య శక్తులు రెచ్చగొడుతున్న తీరుతో కావచ్చు. ఏదేమైనా మలివిడత భూ సమీకరణ ప్రక్రియకు ఆపశోపాలు పడాల్సి వస్తుంది. రాజధానిని మరింత విస్తరించాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం మరో 44,000 ఎకరాలను రైతుల నుంచి సమీకరించేందుకు రెడీ అవుతుంది. నూతనంగా తీసుకునే భూములలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు క్వాంటమ్ వ్యాలీని, స్పోర్ట్స్ సిటీని, స్మార్ట్ సిటీని నిర్మించాలన్నది చంద్రబాబు ఆలోచన. తద్వారా రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని యోచిస్తున్నారు. ఈ నిర్మాణాలకు పోగా మిగిలిన భూమిని అభివృద్ధి చేసి రైతులకు తిరిగి ఇవ్వనున్నారు. అదేవిధంగా కొంత భూమిని విక్రయించి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కింద మరింతగా రాజధానిని అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలోనే గురువారం నుంచి మంగళగిరి, తాడికొండ, పెదకురపాడు నియోజకవర్గాల పరిధిలో భూముల సమీకరణకు రెడీ అయ్యారు. రైతులతో కలిసి గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో రైతులు తీర్మానాలు చేసి తమ భూములను స్వచ్ఛందంగా రాజధానికి ఇస్తున్నట్టు ప్రకటించాల్సి ఉంది. అయితే ఇక్కడే సర్కారుకు ఇబ్బందులొచ్చాయి. కొందరు రైతులు అనుకూలంగా ఉంటే మరికొందరు రైతులు మాత్రం వ్యతిరేకించారు. మరోసారి వైసీపీ వస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గ్రామ సర్పంచ్ రొంగల సత్యనారాయణ, టీడీపీ నేత ఎర్రాబత్తుల గోవిందనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ఏలూరు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. నాయకులు ఎర్రాబత్తుల గోవిందనాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తమ భర్త స్వర్గీయ వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను మెరుగుపరిచారని, ప్రజలకు అవసరమగు అన్ని అవసరాలతో పాటు రైతులకు సాగునీటి కాలువలు మరమ్మతులకు కంకణం కట్టుకుని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టిన ఏకైక మహిళా నాయకురాలు మా ఎమ్మెల్యే సత్యప్రభ అని కొనియాడారు. దీనిలో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామాల్లో అత్యంత ఆదరణ లభిస్తోందంటూ రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక ప్రత్యేక స్థానం కల్పించే విధంగా ఎమ్మెల్యే సత్యప్రభ ప్రణాళికలు చేపట్టారని, ఆమె ఆదేశానుసారం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నారని తెలిపారు. ఏలూరు గ్రామ సర్పంచ్ని ఈరోజు సుపరిపాలన తొలి అడుగు నిమిత్తం మా గ్రామానికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత మేము గ్రామంలో తిరుగుతుంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఎదురొచ్చి మా ప్రభుత్వం గురించి చాలా ఇదిగా ఉందని బాగుందని చెప్పి అందరినీ కూడా స్వాగతం పలికారు. దాని మీద నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మా గ్రామంలో ఇదివరకు అయితే పెన్షన్ అప్పుడు 3,000 ఇచ్చినప్పుడు ఇవాళ 3,000 అంటే 5 సంవత్సరాలకి 3,000 రూపాయలు పెంచాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 4,000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు హౌసింగ్ కూడా మొత్తం ఎవరు కట్టుకుంటా అంటే వాళ్ళు కూడా హౌసింగ్ ఇబ్బంది ఏమి లేకుండా ఎంతమంది కట్టుకు, అప్పుడైతే ఏముందంటే లిమిట్ ఉంటుందండి. వైఎస్ఆర్ వాళ్ళు కట్టుకునేవారు, తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇచ్చేవారు కాదు.
ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ అనే విభేదాలు లేకుండా మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఒకరు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఫంక్షన్స్ కూడా మరి కొత్తగా ఫంక్షన్లు కూడా ముందు భర్త చనిపోయిన ఉన్నందరూ కూడా మొన్న ఈ మధ్య 11 ఫంక్షన్లు వచ్చాయి మా ఊరు. అవి ఇంకా డబ్బులు రాలేదు, వాటి కోసం చూస్తున్నాం. దాని మీద మొత్తం మీద ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చాలా డెవలప్ అయిందని నేను అంటాను. ఓకే, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఈరోజు ఏలూరు గ్రామంలో దిగ్విజయంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉరుపుల సత్యప్రభ గారి నాయకత్వంలో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు, జ్యోతుల నవీన్ గారు, తోట నవీన్ గారు రావడం జరిగింది. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో తిరుగుతుంటే ప్రజలు చాలా ఆనందంగా ఉరుపుల సత్యప్రభ రాజా గారికి ఎదురొచ్చి మా ఇంట్లో 3 పిల్లలకి ఈ తల్లికి వందనం వచ్చిందమ్మా, మా పిల్లల్ని ఇక మీద మేము చాలా జాగ్రత్తగా చదివించుకుంటాం. మీరు వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో, మా గ్రామంలో చాలా అభివృద్ధి సంక్షేమ పనులు సక్రమంగా జరుగుతున్నాయి. చాలా ధన్యవాదాలు అంటూ కూడా ఉరుపుల సత్యప్రభ రాజా గారికి అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అదే రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని 2 చక్రాలుగా పరుగులు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం కలగలిపి ఈ ప్రభుత్వంలోని సంక్షేమాన్ని అన్నింటినీ కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సత్యప్రభ రాజా గారు ఎంతో పరిపక్వత చెందిన చదువుకున్న వ్యక్తి కనుక ఆవిడ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అంతేకాకుండా వాటర్ ట్యాంకులు కానివ్వండి, అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్లో కనీసం లేదే నడిచి కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మా ఉరుపుల సత్యప్రభ రాజా గారు చాలా ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా రోడ్ల పరిస్థితిని వివరించి గ్రాంట్లు తీసుకురావడం జరిగింది. అదే రకంగా మా సప్లైన్ ఏజెన్సీలో గిరిజన గ్రామాల అభివృద్ధికి మా ఉరుపుల సత్యప్రభ రాజా గారు చాలా కృషి చేయడం, అంతేకాకుండా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఎన్నైనా సరే రోడ్లు వేయించి ఈరోజు గిరిజన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి మా ఉరుపుల సత్యప్రభ రాజా గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పుకోవడానికి ఇవాళ మా తెలుగుదేశం కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. పటాన్చెరులో ధృవ ఆసుపత్రిలో సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, నల్గొండ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, దానికి సంబంధించిన అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం, మరి స్కిల్ వర్కర్స్ని పెట్టుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు మనకు కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ యజమానులు మరి సరి అయినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరి ఈ ప్రమాదం జరిగింది. దీనికి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి. ముఖ్యంగా యాజమాన్యం మీద, అదేవిధంగా దానికి సంబంధించిన అధికారుల మీద, మరి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇది సంబంధించిన తనిఖీలు చేయవలసిన బాధ్యత మరి పీసీబీ మీద ఉన్నది. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీల ఆ యాజమాన్యానికి లోబడి వాళ్ళు పనిచేస్తూ ఇటువంటి ప్రమాదాలకు కారణం. ఈ మూడిపై యాజమాన్యాన్ని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మరి తనిఖీ చేసే అధికారులని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి న్యాయ విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుంది అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి సరి అయిన కఠినమైనటువంటి నిర్ణయాన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీలో విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ పటాన్చెరు ప్రాంతంలో మరి విపరీతంగా కాలుష్యం కానీ అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల దీని మీద న్యాయ విచారణ జరిపించి మరి కఠినంగా శిక్షలు అంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా న్యాయ విచారణ జరిపించాలని మరి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
భవిష్యవాణులతో ప్రాచుర్యం పొందిన 70 ఏళ్ల జపానీస్ మాంగా ఆర్టిస్ట్ ర్యోటా టుస్టికి గురించి ఆన్లైన్లో తెగ చర్చ జరుగుతోంది. ఆమె రాసిన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో జూలై 5న జపాన్లో సునామీ వస్తుందని పేర్కొనడంతో వంగా ఎక్కడున్నారు అనేది నెటిజన్లకు పెద్ద ప్రశ్నగా మారింది. టట్సుకి ప్రస్తుతం యోకోహమాలో నివసిస్తున్నారని, లో ప్రొఫైల్లో జీవిస్తున్నారని సమాచారం. దీంతో ఆమెను జపానీస్ బాబా వంగా అని పిలుస్తారు. మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మనోజ్ఞ అనే లేడీ స్టూడెంట్ని పోలీసులు కడుపులో బూటుతో తొక్కారని తోటి విద్యార్థులు తెలిపారు. ఇక కడుపు నొప్పితో బాధపడుతున్న తనని ఆసుపత్రి కూడా తీసుకెళ్లనివ్వటం లేదని తోటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడు మనోజ్ఞ, నీకు బాగాలేక కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే వాళ్ళందరూ ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి అంటే మా దగ్గర ఉంది అనేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి చూడండి ఈ సిచ్యువేషన్. రేపు అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది? మల్లికార్జున్ ఖార్గేకి పోటాపోటీగా నివేదికలు అందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఖార్గేను కలిసి తమ అభ్యర్థనలు వినిపించారు ఎమ్మెల్యేలు మల్లెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. ఇక అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవటం ఇదే మొదటిసారని తెలిపారు మల్రెడ్డి రంగారెడ్డి. బంజారాలో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్ తెలిపారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో మంత్రి పదవి లేనిది తానొక్కడికే అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఇక పార్టీ సీనియర్గా తనకు అవకాశం ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి కూడా నివేదికలు అందజేయగా ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకుండా అందరి అభ్యర్థనను మాత్రమే విన్నారు మల్లికార్జున్ ఖార్గే. కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ అప్డేట్ ఇచ్చారు. కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరగా శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైనట్టు తెలిపారు. ఇక పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యులు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించినట్లు వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎర్రాబత్తుల గోవింద్ నాయుడు. మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్. వైసీపీ రాదని గ్యారెంటీ ఇవ్వండి, ఈసారి రైతుల వంతు. జపనీస్ బాబా వంగాపై చర్చ.